శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహానాడు తీర్మానాలు రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయి. డిజిటల్ మహానాడుతో టీడీపీకి నూతన దిశ. కార్యకర్తలే పార్టీకి అసలైన బలం. ఎన్టీఆర్ ఆశయాలతో ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పండుగ వాతావరణంలో డిజిటల్ మహానాడు. గత 7 నెలలు పుష్కర అభివృద్ధిపై సమీక్షలు సరే, పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం 11 క్లస్టర్ల నందు ఘనంగా ప్రారంభమైన మహానాడు. టీడీపీ యువ నాయకులు, ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు. డిజిటల్ మహానాడుతో టీడీపీకి నూతన దిశ ప్రారంభమైందని, మహానాడు తీర్మానాలు రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. డిజిటల్ మహానాడులో రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగాలు, యువత భవిష్యత్తు, సంక్షేమం, సాంకేతికత, పార్టీ సంస్థాగత బలోపేతం వంటి అంశాలపై కీలక తీర్మానాలు ప్రవేశపెట్టనున్నట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, తెలుగువారు గర్వంగా జీవించాలి, అదే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర శ్రేయస్సు, తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం టీడీపీ ఎప్పటికప్పుడు కృషి చేస్తుందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డిజిటల్ మహానాడు 2026 కార్యక్రమం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో మొదటి రోజు బుధవారం పండుగ వాతావరణంలో ఘనంగా జరిగింది. నగర టీడీపీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సారథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున డిజిటల్ మహానాడు నిర్వహించారు. పార్టీ శ్రేణులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ సభ్యులు, కుటుంబ సాధికార సారథులు, వార్డ్ కమిటీలు, కార్పొరేషన్ డైరెక్టర్లు, ఎండోమెంట్స్ కమిటీ సభ్యులు, యువత, మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానాడును విజయవంతం చేశారు. క్వారీ ఏరియాలోని బిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక భావోద్వేగ పండుగ అని పేర్కొన్నారు. పసుపు సైనికులు ప్రతి ఏడాది ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే వేడుక మహానాడని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఈసారి మహానాడును డిజిటల్ విధానంలో నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నాయకత్వంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ మహానాడు చారిత్రాత్మకమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది క్లస్టర్లను యూనిట్లుగా తీసుకుని గ్రామ స్థాయి నుండి పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. రాజమహేంద్రవరం నగరంలోని అన్ని మహానాడు కేంద్రాల్లో ఉదయం నుంచే కార్యకర్తల రద్దీ కనిపించింది. పలు చోట్ల బ్యానర్లు, పసుపు జెండాలు, ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ చిత్రాలతో ప్రత్యేక అలంకరణలు చేశారు. మహిళా కార్యకర్తలు, యువత, సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై పార్టీ నినాదాలతో ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. నగరంలోని పలు కేంద్రాల్లో డిజిటల్ మహానాడు ప్రారంభమైంది. నెహ్రూ నగర్ షాదీఖానా, రౌతు తాతల కళ్యాణ మండపం, రాజేంద్ర నగర్ కమ్యూనిటీ హాల్, శ్రీకరం హాల్, హోటల్, ముద్రగడ హాల్లో, బిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో, ఫారెస్ట్ ఫంక్షన్ హాల్లో, వాడ్రేవ్ ఫంక్షన్ హాల్లో, టింబర్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో డిజిటల్ మహానాడు జరిగింది. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలకి సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండుగలు ఎవరికి వారికి ఎంత ప్రాధాన్యత, పసుపు సైనికులకు మహానాడు పండుగ అన్నది అంతటి ప్రాధాన్యత. ఎప్పుడు మహానాడు వస్తుందా, మహానాడు కార్యక్రమంలో పాల్గొవాలి. 2 రోజులు కూడా కార్యక్రమంలో నిమగ్నమై రాజకీయ పరమైన తీర్మానాలు ఏ విధంగా జరగబోతా ఉన్నాయి. కార్యకర్త అధినేతని ఏదైతే నారా లోకేష్ గారు పిలుపునిచ్చారో, ఆయన నోటంట ఉచ్చరించున్నారో కడప మహానాడు వేదికగా, ఆ కార్యకర్తకి ఇస్తున్న ప్రాధాన్యతతో పాటు కార్యకర్తలకు ఇస్తున్న సంక్షేమంతో పాటు
భవిష్యత్తులో కార్యకర్తనికి ఏ విధంగా మరింత బలోపేతం చేస్తున్నారు అన్న దాని మీద కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. ఈరోజు నారా లోకేష్ గారు ఒక నాయకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా మొదటి మహానాడు డిజిటల్ మహానాడుగా ముందుకెళ్తా ఉన్నాం. ప్రపంచంలోని ప్రపంచ దేశాల్లో నెలకొన్న పరిస్థితుల రీత్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపుకి అనుగుణంగా ఈ మహానాడిని డిజిటల్ మహానాడుగా నిర్వహిస్తా ఉన్నాం. కొంతమంది అంటా ఉన్నారు 12 క్లస్టర్లు పెడతా ఉన్నారు, ప్రతి క్లస్టర్లోని కూడా 200-300 తగ్గకుండా ఉన్నారు, మరి ఖర్చులు ఎక్కడ తగ్గినాయి అని అడుగుతున్న వారందరికీ చెప్తా ఉన్నాం. మాకు మినీ మహానాడు అన్నది నియోజకవర్గంలో 5-6 వేల మందితో చేసుకునే వాళ్ళం, అది లేదు. జిల్లా మహానాడు అనేది ఉండేది, ఆ జిల్లా మహానాడికి మరొక 2-3 వేల మంది మరలా ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళం, అది లేదు. నెల్లూరుకి వెళ్లాల్సిన కార్యక్రమం అది లేదు. మరి అవన్నీ తగ్గించుకొని ఈరోజు 12 క్లస్టర్లో మా వారితోటి ఇలా మంచి స్క్రీన్లు పెట్టుకొని డిజిటల్ మహానాడు పెట్టుకోవడం అన్నది ఖర్చులు తగ్గించుకోవడం కాదా అని అడుగుతా ఉన్నాం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఒక గౌరవం కోసం పనిచేస్తా ఉంది. 44 సుదీర్ఘ సంవత్సరాల్లో మీరు చూసుండొచ్చు, అనేకమైన ఆటుపోట్లు, అనేకమైన ఒడిదుడుగులు ఎదుర్కొన్నాం. ఎప్పుడైనా సరే, ఎన్ని ఇబ్బందులైనా సరే, ఎన్ని సంక్షోభాలైనా సరే అవకాశం కింద మలుచుకుంటూ ముందుకు సాగాం. ఈ రోజున అధికారంలో ఉన్న ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తప్పకుండా ఈ రాష్ట్ర శ్రేయస్ కోసం కృషి చేస్తా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ చేసిన కృషిని మరవకూడదు. అనేకమైన పరిశ్రమలు తీసుకొచ్చుకొని ఉన్నాం, అనేకమైన ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటూ ఉన్నాం, మెగా డిఎస్సి తీసున్నాం, కానిస్టేబుల్ ఒక భర్తీలు చేస్తున్నాం పోస్టింగ్స్ని, ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకం ఉన్నాయి. తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీల్లోని ఉన్న అనేకమైన పార్టీల్లో తెలుగుదేశం పార్టీ కంటూ ఒక గుర్తింపు ఉంది. ఈరోజు సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసుకుంటూ, పార్టీ వ్యవస్థలో అనుసంధానం చేసుకుంటూ మహానాడు నిర్వహిస్తున్న తీరు చూస్తే అర్థమవుతుంది. రాష్ట్రంలో 1848 క్లస్టర్స్లోని నిర్వహిస్తున్న విధానం బట్టి అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకోవడమే కాదు, ముందు కూడా ఉంటుందన్న విషయాన్ని ఈ యొక్క కార్యక్రమం ద్వారా గుర్తు చేస్తూ, భవిష్యత్తులో రాష్ట్ర శ్రేయస్ కోసం ఎప్పుడు కూడా కృషి చేస్తుంది తెలుగుదేశం పార్టీ. అలాగే చెప్తున్నాం, సీనియరా జూనియర్ అన్నది కాదు, పార్టీకి పని చేసేవాడే ఎప్పుడు కూడా ముందుంటారు. పార్టీకి కష్టపడే వారిని గుర్తిస్తాం, ఒక పక్కన సీనియర్ని గౌరవిస్తాం, జూనియర్స్ ని ప్రోత్సహిస్తాం, పార్టీకి కష్టపడే వారిని ముందు పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియచేసుకుంటూ, ఈ యొక్క రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 12 క్లస్టర్లో ఒక పండుగ వాతావరణం కింద మహానాడిని నిర్వహించుకుంటున్న నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు. గత 7 నెలలుగా పుష్కర అభివృద్ధిపై క్రమం తప్పకుండా సమీక్షలు జరుగుతున్నా సరే ఆశించిన స్థాయిలో పనులు ముందుకు సాగడం లేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. 2 రోజులుగా రాజమండ్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటిస్తూ పుష్కరాల నిర్వహణపై చూపిన శ్రద్ధ నిజంగా అభినందనీయమని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రశంసలు కురిపించారు. రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. అధికారులకు అవగాహన ఉంటుంది, దానికి తగినట్టుగా 6 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 8,000 కోట్ల రూపాయల బడ్జెట్ తయారు చేయడం జరిగింది. ఈ పుష్కరాల్లో ఎటువంటి రోడ్స్ ఏర్పాటు చేయగలము అని గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి సమీక్షకు వెళ్లి ఒక టీ తాగి బిస్కెట్ తిని వచ్చేస్తున్నాము. 7 నెలల నుండి పనులు ముందుకు సాగడం లేదని అసహనం వ్యక్తం చేశారు. పుష్కరాల సమయంలో కొత్త రహదారులు ఏర్పడుతుంటాయి. మా పనితీరు అద్భుతంగా ఉందన్న ముఖ్యమంత్రికి సూచనలు చేశాను. కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్రంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలని చంద్రబాబుకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాను. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కలిసి శాస్కీ పథకం క్రింద 2,000 కోట్లతో రోడ్లు నిర్మాణం, పూర్ణోదయ పథకం క్రింద రాయలసీమ ఉత్తరాంధ్రకి రహదారుల నిర్మాణం, ఎనర్జియస్ టీడీడీ నిధులు తీసుకుందామని ముఖ్యమంత్రికి విన్నవించానని అన్నారు. 1,600 కోట్లు డిపిఆర్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తే 400 కోట్లకి 100 కోట్లు మంజూరు చేశారని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆవేదనకి పరిష్కార మార్గం ఉందన్నారు. డెడికేటెడ్ తో ఛానల్ నిర్మించడమే శాశ్వత పరిష్కారమని విశ్లేషించారు. పేపర్ మిల్ వైఖరి ఎలా ఉందంటే లాకౌట్ పెట్టే స్థాయికి వెళ్లిపోయారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ 12వ సంవత్సరం పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక కమిటీ వేశారు.
ఒక కొత్త శకం ప్రారంభమైందన్నారు. అమరావతి రాజధానికి 5,000 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. 40% ఆక్వా రాష్ట్రంలో ఉంది. 5 లక్షల రైతులు ఆక్వా రంగంలో ఉన్నారు. 4 కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఆక్వా రైతులను ఆదుకోవాలని అన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు మేధావి కాదు, కరుడుగట్టిన నక్సలైట్, ఒక తీవ్రవాది. కమ్యూనిజం అంతా సర్వనాశనమైంది. మాపై వ్యతిరేకి, అందుకే అలా వ్యాఖ్యలు చేశారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఫిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ, కొరగంటి సతీష్, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, వీర వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విలేజెస్ పుష్కరాలంటే మన రాజమండ్రి ఒకటే కాదు, 292 గ్రామాలని అధ్యయనం చేశారు. పుష్కరాలను మనం అభివృద్ధి చేయాలని, అంటే వేరియస్ లింక్ రోడ్స్ అవన్నీ వెయ్యాలని 292 గ్రామాలను చేశారు. కాబట్టి నేను ఈ స్కీమ్ని ఎందుకు ప్రతిపాదించకూడదు, మన ముఖ్యమంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి మాకు 2,000 కోట్లు కావాలి ఈ శాస్త్రీ స్కీమ్లో. నేను పేరు తప్పు చెప్తున్నానే, ఎవరికైనా ఐడియా ఉందా ఈ స్కీమ్ మీద? సాస్కీ. ఇదే కాకుండా పూర్వోదయ, ఈ సాస్కీ అనేది గ్రామాల్లో రోడ్లు అభివృద్ధి చేయమని, పూర్వోదయ అనే దానికి 13,000 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఏం పెట్టారు పూర్వోదయలో? రాజమండ్రి ప్రెస్ మిత్రులకి మనకందరికీ బాధ్యత ఎక్కువ ఉంది. పుష్కరాల సందర్భంగా గవర్నమెంట్లో ఏం జరుగుతుంది? ఈ పూర్వోదయాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చేసిందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఈ పథకాన్ని అటు రాయలసీమ ఇటు ఉత్తర ఆంధ్రాకే ఇవ్వాలి అని. ఏమండి అవన్నీ రోడ్లు వేస్తే దానికి రోడ్లు వేస్తే పోవండి, మావి రోడ్లు వేస్తే ప్రతి సంవత్సరం పోద్ది. మన ఏ ఏరియా? లో లేయింగ్ ఏరియా అంటాం దీన్ని. అందుకండి గడ్డ ఏరియా, నల్లరేగడి రోడ్లు వేయగానే పోతాయి. మాది అభివృద్ధి అంటారు మీరు, మా నడవలు ఇరిగిపోయే అభివృద్ధి అండి ఇది. కాబట్టి మాకు కూడా పూర్వోదయాలు ఇవ్వాలి, అది పుష్కరాల్లో ఇవ్వాలి. ఇస్తే ఈ 8,000 కోట్లో పెట్టినటువంటిది కొంత 8,000 కోట్లు అంటారు అధికారులు, పెద్ద పెట్టేస్తారు. ఓ 2-3 కోట్లు. ఈ 2-3 కోట్లలో పూర్వోదయలో కొంత, ఈ సాస్కీలో కొంత, టీటీడీ నుంచి కొంత, ఎన్ఆర్ఈజీఎస్ కొంత. అంటే ఎన్ఆర్ఈజీఎస్ మన జిల్లాకి ఓ 3-4 కోట్లు ఖర్చు పెడతారు. మన పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేయమని రాష్ట్ర వ్యాప్తంగా వేరే స్కీమ్స్కి, అంటే ఉపాధి హామీ దానికి ఇచ్చేదానికి కూలీలు కాకుండా మనం ఈ విధంగా ఖర్చు పెడతాం. ఈ ఖర్చు పెట్టే 2-3 కోట్లలో 3,000 కోట్లు మనకు ఒక 500 కోట్లు ఇస్తే చాలు కదా. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం టీడీపీ ఆధ్వర్యంలో రివర్ బే హోటల్ ఆహ్వానం ఫంక్షన్ హాల్లో టీడీపీ డిజిటల్ మహానాడు కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం 11 క్లస్టర్లో ఘనంగా డిజిటల్ మహానాడు కార్యక్రమం ప్రారంభమైంది. రివర్ బే ఆహ్వానం ఫంక్షన్ హాల్లో యువ నాయకులు, ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈ సందర్భంగా రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో ఆంధ్రుల ఆరాధ్య దైవం పద్మశ్రీ అన్న ఎన్టీఆర్ గారి పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన దేశంలో ఒకే ఒక పార్టీ మన టీడీపీ పార్టీ. మహానాడు 2026 పసుపు పండుగ మన ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం నియోజకవర్గం 11 క్లస్టర్ల నందు ఆహ్లాదకరమైన వాతావరణంలో అంగరంగ వైభవంగా పార్టీ శ్రేణులతో కలిసి వర్చువల్ మహానాడులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
ఇటీవల మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశంలో నెలకొన్న ఇంధన గ్యాస్ ద్రవ్యోల్బణం కారణంగా దేశ ఆర్థిక దృష్ట్యా నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇంధన పొదుపు చేయాలని ఆలోచనతో రాష్ట్రం అంతటా వర్చువల్ మహానాడు ఏర్పాటు చేసి ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు క్లస్టర్ 7 ఇన్ఛార్జ్ శీలం గోవింద్ మరియు క్లస్టర్ 8 ఇన్ఛార్జ్ రంపిచర్ల యాంటోనీ దాస్ ఆధ్వర్యంలో పల్లి సాయి, అర్రిజ్జల లక్ష్మణరావు, బోరా దుర్గాంజనేయులు, ఏడాకుల వెంకటేశ్వరరావు, కుంచె హనుమంతరావు, వరప్రసాద్, చిట్టుబైన శ్రీనివాస్ ప్రసాద్, కక్కల రమేష్, ఎంఎంఎల్ రాజు, బంగారాజు, కొప్పిశెట్టి చిన్ని నరసింహరావు, కేత అప్పారావు తదితరులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. మరి ఇవాళ పసుపు సైనికుల పండుగ మహానాడు ఆ కార్యక్రమాన్ని రాజమండ్రి రూరల్లో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చ చౌదరి గారి ఆదేశానుసారం ఇవాళ మేమందరం కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. దేశంలో ఎప్పుడూ లేని విధంగా ఒక రాజకీయ పార్టీ పరిస్థితుల ప్రభావం వల్ల నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు పొదుపు చర్యగా ఇవాళ డిజిటల్ మహానాడిని క్లస్టర్ల వేదికగా మన రాష్ట్రం అంతటా జరుపుతున్నాం. ఇదొక చరిత్ర. మన అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు ఇవాళ మహానాడులో మిగతా ముఖ్య నేతలతో చాలా సందేశాలు ఇవ్వనున్నారు. అదేవిధంగా తీర్మానాలు కూడా ఇవాళ చేరున్నారు. ఈ కార్యక్రమాన్ని రాజమండ్రి రూరల్లో 11 క్లస్టర్లలో ఇవాళ ప్రతి క్లస్టర్కి కూడా ఒక స్క్రీను ఏసీ హాల్లో పెట్టి భోజన వసతులు సహా అన్నీ కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహానాడు మన భారతదేశ రాజకీయ చరిత్రలో డెఫినెట్గా మిగిలిపోతుంది. ఈ మహానాడుకి మాకు ఇచ్చిన నినాదం నా తెలుగుదేశం నా బాధ్యత అని. సో ప్రతి కార్యకర్త మా నాయకుల ఆశయాలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా రాజకీయంగా అయినా లేకపోతే సమాజంలో అయినా ప్రజలకి ఉపయోగపడే విధంగా మేమందరం కూడా బాధ్యతాయుతంగా ఉంటామని, అదేవిధంగా మా ఈ మహానాడులో చేసుకున్న తీర్మానాలకు అనుగుణంగా మేమందరం కూడా నడుచుకుంటామని ఈ సభముఖంగా తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మా గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతాం. యువతకు నాణ్యమైన విద్య అందించాలనే తమ లక్ష్యంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా రాజమహేంద్రవరంలో నేతంజా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల ఏర్పాటుకు అధికారిక అనుమతి పొందినట్లు నేతంజా ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు కొమనాపల్లి రణవీర్ ప్రతాప్ సిన్హా తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి పట్ల ఆయన అచంచలమైన కట్టుబాటుకు తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ప్రతి రంగంలో పురోగతికి ఆయన చూపుతున్న అంకిత భావం నిరంతరం ప్రోత్సహిస్తుందని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అందించిన అచంచలమైన సహకారం, సదుద్దేశ్యపూర్వక అనుమతికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విద్యా అవకాశాలను విస్తరించడంలో ఆయన కట్టుబాటు ఈ అభివృద్ధి సాధించడానికి కీలకంగా నిలిచిందని తెలిపారు. సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ అనుమతి పొందడంలో చేసిన సిఫార్సులు, అదేవిధంగా మాజీ శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు అందించిన అమూల్య సహకారం, ప్రోత్సాహానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్య అందించడానికి కట్టుబడి ఉన్నామని ప్రతాప్ సిన్హా ప్రకటించారు. అన్ని వర్గాల విద్యార్థులు తమ ఆశయాలను సాధించేందుకు అవకాశం కల్పించడం తమ లక్ష్యమని ప్రతాప్ సిన్హా చెప్పారు. ప్రతిభను పెంపొందించి సమాజ సమగ్ర అభివృద్ధికి తోడ్పడమే తమ ధ్యేయమని తెలిపారు. ఇప్పటికే 30 ఏళ్లుగా నేతంజా స్కూల్ ద్వారా అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. కళాశాల కరెస్పాండెంట్ కొమనాపల్లి మోజేష్ ప్రణయ్, ప్రిన్సిపల్ అండ్ ప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. మోజేష్ ప్రణయ్ ఈజ్ ఏ కరస్పాండెంట్ ఆఫ్ జూనియర్ కాలేజ్, ఇప్పటికి కరస్పాండెంట్ ఉంటూ ఉన్నారు. అదేవిధంగా నా కుడి వైపు మీకు అందరికీ నేతంజా సంస్థలకి, ఈ విద్యా సంస్థలకి, ఇక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలన్నిటికీ మీరు తెలియపరచడానికి సంతోషిస్తూ ఉన్నాను. అదేమిటంటే ఈ సంవత్సరం జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం ద్వారా అనుమతి మాకు లభించింది. ఈ విషయం పత్రిక ద్వారా తెలియపరచాలని కోరుకుంటూ ఉన్నాం. అయితే అంతకంటే ముఖ్యంగా ఈ యొక్క సంస్థ ఇది మైనారిటీ సంస్థ.
ఈ యొక్క విద్యా సంస్థకి పర్మిషన్ ఇచ్చిన మన రాష్ట్ర నాయకులకు అనగా మరి ముఖ్యంగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. వారు ఎంతగానో చంద్రబాబు నాయుడు గారు ఎంతగానో వారికి ఉన్న దూరదృష్టి నాయకత్వం, రాష్ట్రం యొక్క అభివృద్ధి కొరకు ఎంతగానో కట్టుబాటు కలిగి ఉన్నారు. మేము వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. సహకారాన్ని బట్టి అదేవిధంగా వారి ద్వారా మాకు అనుమతి లభించింది. వారు ఇచ్చిన ఈ యొక్క అనుమతికి బట్టి వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ యొక్క విద్యా రంగంలో మన రాష్ట్రంలో ఈ యొక్క శాఖలుగా అనేక విధములుగా అభివృద్ధి చెందుతూ ఉంది అని అంటే దానికి కీలకంగా ఉంటూ ఉన్న శ్రీ నారా లోకేష్ గారు, మన యొక్క మంత్రివర్యులు గౌరవనీయులు, వారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. రాజమండ్రి మహాకాళేశ్వర ఆలయంలో జూన్ 3వ తేదీన శతమానం భవతి మహాయజ్ఞం శ్రీ 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 నిత్య విద్యానంద భారతి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా మహాకాళేశ్వర ఆలయంలో శతమానం భవతి మహాయజ్ఞం జూన్ నెల 3వ తేదీన ప్రారంభమవుతుంది. 7వ తేదీ వరకు నిర్వహిస్తారు. ప్రతిరోజు 2500 మందితో పారాయణ దీక్షలు జరుగుతాయి. లలిత పారాయణం, విష్ణు పారాయణం, హనుమాన్ చాలీసా, 1100 మంది దంపతులకు శివపార్వతుల కళ్యాణం, సామూహిక షష్ఠిపూర్తి మహోత్సవాలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్ని నిర్వహిస్తారు. రాజమండ్రి ఆదిపరాశక్తి పీఠం పరమ పూజ్య శ్రీ 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 నిత్య విద్యానంద భారతి స్వామి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ కుటుంబ వ్యవస్థలను గౌరవిస్తూ భవిష్యత్ తరాలకు భారతీయ ఔన్నత్యాన్ని, ఆధ్యాత్మిక శక్తిని తెలియజేసేలా కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. మంత్రోచ్చారణను అద్భుతీయమైనటువంటి విధముగా పారాయణాల రూపంలో ఆ భగవంతుడిచ్చినటువంటి వరప్రసాదాన్ని ఆయుధంగా చేసుకొని వారి కుటుంబాన్ని కాపాడుకుంటూ సమాజానికి హితువు కోరేటట్లుగా ఉండేలాగా శతమానం భవతి మహాయజ్ఞం అనేటువంటి కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాజమహేంద్రవరంలో మహాకాళేశ్వర దేవస్థాన ప్రాంగణంలో జరగనున్నది. ఈ కార్యక్రమము జూన్ 3, 4, 5, 6, 7వ తారీఖున. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడా ఎవరు ఏర్పాటు చేయనటువంటి విధముగా ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ జరుగుతున్నది. 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు. మొదటి రోజు లలితా సహస్రనామ పారాయణము, 2వ రోజు విష్ణు సహస్రనామ పారాయణము, 3వ రోజు హనుమాన్ చాలీసా, 5వ రోజు భగవద్గీత, 4వ రోజు భగవద్గీత, 5వ రోజు మణిదీప వర్ణన. ఈ 5 రోజులు కూడా పాంచాహ్ని దీక్షగా నిరాకంఠంగా సాగేటువంటి అద్భుతమైనటువంటి కార్యాచరణలో ప్రతిరోజు కూడా సుమారు 3500 మంది మహిళామూర్తులు ఇందులో పాల్గొనుతున్నారు. ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి రాత్రి 7:30 వరకు కూడా అమ్మ నాన్న యొక్క గొప్పతనాన్ని, ప్రస్తుత సమాజంలో జీవన శైలి, ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు పడుతున్నటువంటి అగచాట్లు, ఇబ్బందుల పట్ల ఎలాంటి పర్యావరణాలు మనం ఎదుర్కోవాలి, ఎలాంటి విధానాలు మనందరం ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నాం అనేటువంటి తల్లిదండ్రులైనా సరే దీనిలో పాల్గొనాలని, కుటుంబాల పట్ల, వ్యవస్థల పట్ల, మన సనాతన ధర్మం పట్ల సంపూర్ణమైనటువంటి పరిరక్షణతో కూడినటువంటి ధర్మయజ్ఞంగా దీన్ని స్వీకరించి శతమానం భవతి మహాయజ్ఞం అనేటువంటి కార్యక్రమానికి రాజమండ్రిలో శ్రీకారం చేయడం జరిగింది. దీనిని సుమారు 108 గ్రామాల వరకు కూడా పర్యటన చేసి 108 గ్రామాల నుండి 108 దేవాలయాలకు సంబంధించినటువంటి అమ్మవార్ల అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానం పలికి 108 ఊర్ల నుంచి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గ్రామానికి 10 మంది చొప్పున షష్ఠిపూర్తి మహోత్సవానికి ఆహ్వానం పలికి వీరందరికీ కూడా సామూహికంగా రాజమహేంద్రవరం గర్వపడేటువంటి విధముగా షష్ఠిపూర్తి మహోత్సవము, అదేవిధంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. రాజమండ్రి సిటీ 3వ క్లస్టర్ టీడీపీ ఇన్ఛార్జ్ నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ డిజిటల్ మహానాడు పండుగ సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు.
రాజమండ్రి సిటీ నియోజకవర్గం 3వ క్లస్టర్ పరిధిలో ఇన్ఛార్జ్ నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు మొదటి రోజు వేడుకకు రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘన్ని కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి మహిళలకు అనేక రంగాలలో ముందుగా నిలిచేలా, ఆస్తిలో సమాన హక్కులు కలిగేలా సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలకు ఆర్థిక స్వావలంబన తీసుకువచ్చి వారి కాళ్లపై వారు నిలబడేలా చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ లోని 4-5 వార్డుల్లోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ అన్న, తెలుగుదేశం పార్టీ, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్ నాయకత్వం, చిట్టిబాబు గారి నాయకత్వం, నక్కదేవి నాయకత్వం, రోజు గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీరు క్లస్టర్ లెవెల్లో ఎవరైతే చేస్తున్నారో ఈ 2 రోజులు కూడా సమర్థవంతంగా ఈ కార్యక్రమం నడిపించాలి. ఇది చరిత్ర కావాల్సింది. శ్రీనివాస్ గారు అలానే అమరావతి కాకుండా రాష్ట్రం నలుమూలల నుండి పాల్పంచుకుంటున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు మరొకసారి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి మీరు ఎక్కడున్నారు అనేటువంటి అధ్యక్షులు కనుక్కుంటా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి యూనిట్లోనూ ఎక్కడెక్కడ ఎట్లా ఈ మహానాడు కార్యక్రమం జరుగుతుందని తెలుగుదేశం కుటుంబం మొత్తం కూడా ఈరోజు ఈ హైబ్రిడ్ విధానంలో ఒకే ఆలోచనలో ముందుకు సాగుతుందని అందరికీ తెలియజేస్తూ తర్వాత ఈ సభా కార్యక్రమంలో తర్వాత అంశం ప్రధాన కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టడానికి గాను దేశ రాజకీయాలను తీవ్రంగా మన పార్టీ అధినేత గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని, అట్లాగే యువ నాయకులు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అన్న గారికి, వేదికపై ఉన్న పెద్దలకి, అట్లాగే దేశ విదేశాల నుండి ఈ మహాసభను వీక్షిస్తున్న ప్రతి ఒక్క పసుపు సైన్యానికి నమస్కారం తెలియజేసుకుంటూ, మహానాడు ఒక సామాన్య సభ కాదు, పసుపు సైన్యం యొక్క గర్జన, అట్లాగే కోట్లాది మంది తెలుగు ప్రజల ఆశా సమూహం. ఈ మహానాడు కేవలం మన పాస్ని గుర్తు చేసుకోవడం ఒకటే కాకుండా భవిష్యత్తుని కూడా నిర్ణయించే ఒక మహా సంకల్ప సభ. ఈరోజు అభివృద్ధి కాకుండా, సంక్షేమమే కాకుండా అభివృద్ధి వైపు నారా లోకేష్ అన్న, అట్లాగే తెలుగు
మొదటి పార్టీ అని నేను చెప్తున్నాను. అట్లాగే సంక్షేమం చేస్తున్నాం, శాంతి భద్రతలను మనం చూసుకుంటున్నాం. ఇలా ఆనాడు ప్రతి అడుగున సమయాన ఈ మహాసభను ఏ ముఖ్యమైన చరిత్రాత్మక నిర్ణయాలను వచ్చినాం. అధినేత నాయకత్వంలో మరో ఆలోచనకు కావికుండా తెలుగుదేశం పతాకంగా చిత్తశుద్ధితో ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలి. మన రాజకీయ ప్రత్యర్థి విప్లవాన్ని నగ్గడానికి అతని అవినీతి అక్రమాలపై ప్రతి ఫ్రేమ్ ఉంది, ఆ చివరి స్పీకర్ ఒక ఫ్రేమ్ ఉంది, అందులో టైం కనపడతా ఉంటుంది. 8 నిమిషాలు ఇచ్చిన వాళ్ళకి 7 నిమిషాల వరకు ఈ కార్యక్రమాన్ని మనం అంతే నిబంధనలతో క్రమశిక్షణతో చేసినటువంటి ఏర్పాట్లను ప్రతి భక్తాలు కూడా గౌరవించాలని వినయంగా కోరుకుంటాం. అయితే అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటా ఉన్నాను. మనందరం తర్వాత వివరించడం కోసం మాజీ పార్లమెంటు సభ్యులు ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నటువంటి శ్రీ కొండల నారాయణ ఏంటంటే సెప్టెంబర్ 2 కింద 1.4 కోట్లు, విరాళాల మీద 1.2 కోట్లు, విరాళాలను 1.50 కోట్లు, మొత్తం రాబడి 90 కోట్ల 64 కోట్లు, ఆఫీస్ ఖర్చులు 4.20 కోట్లు, అలాగే ఉద్యోగస్తుల కేంద్ర ఖర్చాలు 0.12 కోట్లు, కార్మికుల సంక్షేమ బీమా కింద 46.27 కోట్లు, ఇతర ఖర్చులు 1.47 కోట్లు, మొత్తం ఖర్చు 74.25. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంకట్ నగరం తూర్పు లంకలో పర్యటించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ గోదావరి నది కలుషితం కాకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి కోరారు. స్థానిక మున్సిపల్ కాలనీ కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ ఇక్కడి ప్రజా ప్రతినిధుల వైఫల్యం కారణంగానే పేపర్ మిల్ వ్యర్థాలు గోదావరిలో కలుస్తున్నాయని విమర్శించారు. సిఎస్ఆర్ నిధులు 10 కోట్లను అడిగిన వారికి లేదనకుండా మిల్లు యాజమాన్యం అధికారులతో సహా అందరికీ పంపకాలు చేస్తోందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటన చేశారని, అయితే అది శాశ్వత ప్రాతిపదికన ఫలితాలు ఇచ్చేలా ఉండాలని, గోదావరి పుష్కరాల నాటికి గంగా నది తరహాలో పరిశుభ్రమైన నీరు ప్రవహించేలా చూడాలని కోరారు. తాను చేసిన 46 రోజుల దీక్ష వల్లే 95 కోట్ల నిధులు విడుదలయ్యాయని, ఆ నిధులతో రూరల్ నియోజకవర్గంలో ఎస్టీపీ ప్లాంట్ కడుతున్న విషయం కూడా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి తెలియకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు వెంకట్ నగరం తూర్పు లంకకు వెళ్లి అక్కడ జరుగుతున్న కాలుష్యాన్ని చూసే సాహసం ఎవరూ చేయలేదని, పవన్ కళ్యాణ్ చేసిన పని నిజంగా అభినందనీయమని అన్నారు. అయితే శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించకపోతే పేపర్ మిల్ పూర్తిగా చెరువుల్లో కాకుండా గోదావరిలోనే రసాయనాలు వదిలిపెడుతుందనే అనుమానాలు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. దక్షిణ కాశీ ఉన్న గోదావరిలో పుణ్యస్నానం చేసిన భక్తులు ఆచమనం చేసుకునేలా నీరు పరిశుభ్రంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు. ఈ ప్రజా ప్రతినిధుల వల్ల సాధ్యం కాని పనిని ప్రజలకు తనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేసి తీరతామని అన్నారు. అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ గోదావరి కాలుష్యంపై పవన్ కళ్యాణ్ ఇప్పుడే నిద్రలేచినట్టుగా ఉందని, గోదావరి పరిరక్షణ సమితి తరపున టీకే విశ్వేశ్వరరెడ్డి 46 రోజులు దీక్ష చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాలుష్యంపై ఇలా హడావుడి చేయడం, ఆ తర్వాత మళ్లీ యాజమాన్యం వద్ద సరెండర్ కావడం కోకొల్లలుగా ఉన్నాయని ఆరోపించారు. ప్రజలకు మేలు చేసే వ్యవహారం ఏ పార్టీ చేసినా అందరూ కలిసి రావాలని కోరారు. కొందరు నాయకులు తామే గోదావరి కలుషితం కాకుండా కాపాడటానికి ఆందోళనలు చేపట్టినట్టుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవతా సుధాకర్, డాక్టర్ వీరభద్రరావు, డాక్టర్ రాజశేఖర్, తాడి సూరిబాబు, బర్రె సుబ్రహ్మణ్యం, సింథియా రాణి, రామలక్ష్మి, జి రాజు, గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు నెల్లి అప్పారావు, ఎస్వివి రెడ్డి, కెఎస్ పట్నాయక్, బి అప్పారావు, చుండ్రు వీరభద్రరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అంటే ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఆయన నియోజకవర్గంలో 95 కోట్లతోటి గోదావరి శుద్ధి, మురికినీటి శుద్ధి కర్మాగారం కడతాడంటే ఆయన తెలియదు.
నేను మరుసటి రోజు ప్రెస్ అందరినీ బస్సు వేసుకుని ప్రెస్ అందరిని తీసుకెళ్ళి చూపించారు. అందరూ కూడా ప్రెస్ అందరూ కూడా ఇక్కడ చూసి ఇక్కడ కడుతున్నారు కరెక్టే, ఇది నిజమే చెప్పి 6 నెలల్లో తయారవుతుంది కూడా. ఆ ఎటువంటి ట్రీట్మెంట్ ప్లాంట్ ఆ రకంగా ఉంది. అసలు గోదావరిలోకి ఇలాగా మురికి నీటితోటి అయిపోవడానికి కారణం ఏంటంటే మనకి గోదావరి 3 రకాలుగా ఇక్కడ పొల్యూటెడ్ అవుతుంది. ఒకటి ఏంటంటే మన గోదావరి నదిలోకి రోజుకి 65 MLD గోదావరి వాటర్ పంపు చేసి ఓవర్ హెడ్ ట్యాంకులు ఉంటాయి మన రాజమండ్రి చుట్టుపక్కల. ఆ ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా 65 MLD ప్రజలకి కుళాయిల ద్వారా సప్లై చేస్తారు. ఆ సప్లై చేసింది మన స్నానం చేసి హోటల్లో గిన్నెలు కడుక్కుని లేదా హాస్పిటల్లో వ్యర్థాలు కడిగి అన్నీ కలిసి మళ్ళీ 55 MLD వెనక్కి వచ్చేస్తుంది. వాటర్ అంతా కూడా ఆవిరైపోవడం ఏమి ఉండదు కదా, వెనక్కి వచ్చేస్తుంది. వెనక్కి వచ్చిన 55 MLD కూడా ఎఫ్లూయెంట్ ప్లాంట్ రెడీ అవ్వలేదు కాబట్టి గోదావరిలోనే కలిపేస్తారు. అది కరెక్ట్గా మున్సిపల్ అధికారులు కూడా ఆ విషయాన్ని ఒప్పు ఉంటారు. గోదావరిలోనే కలుస్తుందండి 55 MLD కూడా ఇంకా ట్రీట్మెంట్ ప్లాంట్ రెడీ అవ్వలేదు. అది కాకుండా మన రాజమండ్రి చుట్టుపక్కల 7 లక్షల జనాభా ఉన్నారు. ఆ 7 లక్షల జనాభాలో ప్రతి ఇంటికి లిటర్ ట్యాంక్ ఉంటుంది. లిటర్ ట్యాంక్ లేని ఇల్లు ఉండదు. మనకి రోజుకి 100 సెప్టిక్ ట్యాంకులు వస్తాయి రాజమండ్రి చుట్టుపక్కల. ఆ 100 సెప్టిక్ ట్యాంకులు పట్టుకెళ్ళి మన కాతేరు దగ్గర ఇసుక డ్యాంపుల్లో గోదావరిలో కలిపేస్తారు. ఒకసారి కమిషనర్ అడిగారు, ఏంటంటే ఇది గోదావరిలో కలిపేస్తారు రోజు 100 సెప్టిక్ ట్యాంక్. కాబట్టి మా పరిధిలోకి రాదండి, అది కాతేరు పంచాయతీలో వస్తుందని. ఏంటంటే ఎవడు మాట్లాడుతుందో అది తెలియదు. అది ఇంకా పేపర్ పొల్యూషన్ గురించి మాట్లాడవలసి వస్తే ఈ పొల్యూషన్ ఇవాళది కాదు, గత 30-40 సంవత్సరాల నుంచి ఈ పొల్యూషన్ ప్రాబ్లం ఉంది. రాజమండ్రిలో అందరూ తెలుసు. రాజమండ్రిలో ఎమ్మెల్యే చేసినోడికి తెలుసు, ఎంపీ చేసినోడికి తెలుసు, మంత్రికి తెలుసు, అందరూ తెలుసు. కానీ బుచ్చి చౌదరి గారికి తెలియదు. అదే నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేశారు పాపం 7 సార్లు. కానీ ఆయనకు మాత్రం ఎక్కడంటే మరి వెంకటనారాయణ తూర్పులంకలో పొల్యూషన్ జరుగుతుందని ఆయనకి తెలీదు. వెంకటనారాయణ తూర్పులంకలో సారా కడతారు అనే విషయం ఆయనకి తెలీదు. అక్కడ కాసిన సారా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తారనే విషయం కూడా బుచ్చి చౌదరి గారికి తెలియదు. అదే నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే. మరి ప్రజలు 7 సార్లు ఎందుకున్నారంటే మరి ఎందుకు ఎన్నుకున్నారంటే మనం ఏం చెప్పలేం. ఒకటి ఉందండి ఆయన దగ్గర క్వాలిటీ. నేను కొంతమంది ముగ్గురు దగ్గర అబ్జర్వ్ చేశాను అది బాగా. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగానండి లేదా మంచి పని చేయడానికి కానండి 46 రోజులు నిరాహార దీక్ష చేసిన వ్యక్తి విశ్వేశ్వరరెడ్డి గారు. అలాగే పేపర్ మిల్లో ఆయన ఆఫీసర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చేసి ఆయన ఒక ఉద్యోగస్తుడు, ఆయన ఒక ఇంజనీర్. ఆ మిల్లులో పనిచేస్తూ కూడా పేపర్ మిల్లు యొక్క కాలుష్యం గురించి వ్యతిరేకంగా ఫైట్ చేసినటువంటి వ్యక్తి విశ్వేశ్వరరెడ్డి గారు. అంటే ఆయన మా పార్టీ వ్యక్తి అవ్వడం వల్ల వాళ్ళని చాలా గర్విస్తున్నారు. ఇవాళ ఆయన చేసే పోరాటం ఆలోచన లేకుండా ఓకే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన ఏదో ఇవాళ గోదావరి ప్రక్షాళన చేస్తా అన్నారు. నిజంగా మనస్ఫూర్తిగా ప్రక్షాళన చేస్తే సంతోషమే. కానీ ఆయన మాటల ఆర్పాటం తప్ప నాకు అది అమల్లో అవుతుందని ఒక ఆలోచన అయితే లేదు. ఎందుకంటే ఆయన ఎంతసేపు పేపర్ మీద కాంటాక్ట్ ఆయన మాట్లాడారు, ఓకే సంతోషమే. కానీ రేపు పొద్దుట ఇలాంటి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఆ పేపర్ మిల్లు అధినేతల వద్ద తర్వాత సరెండర్ అయిపోయిన కోకోలలో నేను చూసినంతవరకు. మరి ఈయన ఎంతవరకు నిలబడతారో లేదంటే వేరే వేరే ప్రలోభాలకి లొంగి రేపు పొద్దుట మరలా యథాప్రకారంగానే ఈ రాజమండ్రి వాసులకు కలుషిత వాటర్ నీరు సప్లై చేస్తారో తెలియదు. కానీ ఈ ముఖ్యంగా చెప్పేదంటే తర్వాత కొంతమంది వ్యక్తులు పేర్లు చెప్పడం బాధపడటం ఎందుకు లేక కానీ వారు మా పోరాటం వల్లే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మేము చేసాము, లేదంటే మేము నిరసన తెలియజేసాము, నిరసన చేస్తాము ఇవన్నీ ఏమంటే ఎందుకొరకు ఏదో సామెత చెప్పినట్టుగా పోరాటాలు చేసిన వ్యక్తులు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. మీరు కూడా అవసరమైతే మమేకం కండి, వాళ్ళతో కలవండి. ఎందుకంటే ఇది మంచి పని కాబట్టి మేము ఆహ్వానిస్తాం. రండి మాతో పాటు, మా రెడ్డి గారితో పాటు పోరాటం చేయండి. ఎందుకంటే ఇది ప్రజలకు మేలు చేసే వ్యవహారం కాబట్టి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీని బెనిఫిట్ ఏదైనా ఉంది అంటే గోదావరి ప్రక్షాళనలో అత్యధికంగా పోరాటం చేసిన వ్యక్తి విశ్వేశ్వరరెడ్డి గారు. ఆయన అనుసరించి ఆ కమిటీలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు.
ఆనంద్ గార్డెన్స్ లోని కందుకూరి వీరేశలింగం దంపతుల సమాజ మందిరంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. సంఘ సంస్కర్త మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు 107వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఆనంద్ గార్డెన్స్ లోని కందుకూరి వీరేశలింగం దంపతుల సమాజ మందిరంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరావు, రాజమహేంద్రవరం సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు భాలేపల్లి మురళీధర్ పాల్గొని కందుకూరి సమాధి వద్ద పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం సమాజంలో పేరుకుపోయిన మూఢనమ్మకాలపై తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారని అన్నారు. మహిళా విద్యా అభివృద్ధికి విశేష కృషి చేసి వితంతు పునర్వివాహాలకు శ్రీకారం చుట్టి సమాజ సంస్కరణలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను నేటి తరాలు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అతి కొద్ది మందిలో మన వీరేశలింగం పంతులు గారు ఆ రోజుల్లో స్త్రీ విద్యను, స్త్రీ పునర్వివాహాన్ని వ్యతిరేకించే మూఢనమ్మకాలు ముమ్మరంగా ఉన్న రోజుల్లో ఈయన స్త్రీలకు విద్య అవసరమని, అలాగే వారికి పునర్వివాహాలు కూడా చేసి తనదైన శైలిలో మహిళలకు అండగా నిలబడి తాను సంపాదించినటువంటి, అంటే ఆయన ఒక ప్రెస్ను కూడా రన్ చేశారు, అలాగే అనేక గ్రంథాలను రాశారు. దానిపైన వచ్చినటువంటి రాయల్టీనంతా కూడా స్త్రీ విద్యకు కానీ, లేదంటే స్త్రీలకు పునర్వివాహాలు చేయటం విషయంలో కానీ, లేదంటే సంఘానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన సొంత ఆస్తులను వెచ్చించారు. ముఖ్యంగా ఇవాళ వీటి విద్యా సంస్థలు ఈ స్థాయిలో వర్ధిల్లుతున్నాయంటే ఆయన గొప్పతనంగానే చెప్పవచ్చు. ఇవాళ వేలాది కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు ఇవన్నీ కూడా. నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, జిల్లా కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం అధ్యక్షుడు సభ్యులు విజయదుర్గారెడ్డి మాట్లాడుతుంది. ఈరోజు మన వీరేశలింగం పంతులు గారి వర్ధంతి సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం 107వ జయంతి వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది. అలాగే వీరేశలింగం పంతులు గారు సంఘ సంస్కర్త అయినటువంటి ఆయన తన సొంత డబ్బుతో ఎంతోమందికి వితంతు వివాహాలను జరిపించి దేశంలోనే ప్రప్రథమంగా వితంతు వివాహాన్ని జరిపించి ఈరోజు ప్రజల్లో చైతన్యం కల్పించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే అది వీరేశలింగం పంతులు గారు. మరి ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసిన అవసరం ఉంది. తన సొంత ఖర్చులతో విద్యా సంస్థలను ఏర్పాటు చేసి ఎంతోమందికి విద్యను అందించారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు రాజమండ్రిలోనే దాదాపుగా 3,50,000 మంది చదివి ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఆ చదువుతో ఈరోజు ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజకీయ నాయకులు, ఇతర వ్యాపారవేత్తలు ఎంతోమంది ఇక్కడ తయారై ఉన్నారు. మరి ఇదంతా కూడా చలవ మన వీరేశలింగం పంతులు గారు. మరి ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా పెనవేసుకోవాలి. అలాగే ఏవైతే ఇనేస్పేట అనే ఏరియా ఉందో ఆ ఇనేస్పేట ఏరియాలోని కూడా స్కూల్ ఏర్పాటు చేసి ఎంతోమందికి విద్యను అందించిన వ్యక్తి వీరేశలింగం పంతులు గారు. మరి ఆయన పేరుని ఇన్నిస్పేట అనే ఇంగ్లీష్ ద్వారా గారి పేరు తీసివేసి ఎంతోమందికి ఉపయోగపడినటువంటి వ్యక్తి వీరేశలింగం గారు. ఆయన పేరు మీద వీరేశలింగం పేట ఏర్పాటు చేయాలని పెద్దలైనటువంటి వారికి కూడా తెలియపరచడం జరిగినది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. మహానాడు తీర్మానాలు రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయి. డిజిటల్ మహానాడుతో టీడీపీకి నూతన దిశ. కార్యకర్తలే పార్టీకి అసలైన బలం. ఎన్టీఆర్ ఆశయాలతో ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పండుగ వాతావరణంలో డిజిటల్ మహానాడు. గత 7 నెలలు పుష్కర అభివృద్ధిపై సమీక్షలు సరే, పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.
రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం 11 క్లస్టర్ల నందు ఘనంగా ప్రారంభమైన మహానాడు. టీడీపీ యువ నాయకులు, ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.